ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే పెన్షన్లు, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, చంద్రన్న బీమాతో పాటుగా మరికొన్ని హామీలను నెరవేర్చింది. అలానే విద్యార్థులకు అందించే తల్లికి వందనం, ఆడబిడ్డకు నిధి కార్యక్రమాలకు సంబంధించి కసరత్తు చేస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. నిరుద్యోగులు యువతకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ పథకానికి సంబంధించిన వివరాలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇక కూటమి ఎన్నికల సమయంలో యువత నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని తెలియజేసింది. ఈ మేరకు ఆ పథకానికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే అర్హులు ఏ డాక్యుమెంట్స్ కావాలి, దరఖాస్తు వంటి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. త్వరలోనే పథకం అమలు చేయబోతున్నారని, అర్హులైన వారు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఓ వెబ్సైట్లు కూడా రూపొందించినట్లు సమాచారం అందుతోంది. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించనున్నారు. ఇక ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి, 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి, కనీసం ఇంటర్మీడియట్, డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలి. అభ్యర్థికి ఇతర మార్గాల్లో 10,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు. అలాగే పట్టణ ప్రాంతంలో 1,500 చదరపు అడుగుల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ పొందకుండా ఉండాలి. మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ భృతి పథకం కూడా లబ్ధి చెందకూడదు. ఈ పథకం కోసం ఆధార్ కార్డు కావాలి. అలాగే ఇంటర్, డిప్లొమా, డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామాకు సంబంధించిన ప్రూఫ్ ఒకటి కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కాపీ, బీపీఎల్ రేషన్ కార్డు, కుటుంబ ఆదాయ సమాచారం ఇవ్వాలి. అయితే ప్రభుత్వానికి సంబంధించి ఒక వెబ్సైట్ లో మరిన్ని వివరాలు ఉంటాయి. వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, ఇతర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ పూర్తి చేసిన తర్వాత సమర్పించాలని చెప్పారు. అయితే రిజిస్ట్రేషన్ తర్వాత రిసిప్ట్, అప్లికేషన్ ఐడిని జాగ్రత్తగా దాచుకోవాలి. అర్హులైన వారు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్ళాలి. అక్కడ నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకోవాలి. దానిని పూర్తి చేసిన తర్వాత అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు సమర్పించాలి. ఫామ్, డాక్యుమెంట్స్ ను అక్కడే సమర్పించిన తర్వాత రిసిప్ట్ అలాగే అప్లోడ్ చేసిన ఐడి తీసుకోవాలి. అధికారులు అర్హతలు సమర్పించిన డాక్యుమెంట్లు తనిఖీ చేస్తారు. తర్వాత కొన్ని ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని తనిఖీ చేస్తారు. ఈ ప్రాసెస్ కు అర్హులైన వారికి నెలకి బ్యాంకు అకౌంట్ లో 3,000 జమ చేస్తారు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే మరోసారి సమాచారాన్ని పునః సమీక్షించుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు తర్వాత స్టేటస్ ను యువనేస్తం వెబ్సైట్ సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సమస్యలు, సందేహాలు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే హెల్ప్ లైన్ నంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు ఏపీ యువనేస్తం వెబ్సైట్ ఇంకా అందుబాటులో కూడా రాలేదు.